అందరూ అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఒకసారి ప్రశాంతంగా అందరూ కళ్ళు మూసుకోండి. మనం ఒకసారి ఓం స్మరిద్దాం. నాతో పాటు అందరూ ఓం చెప్పండి. ఓం చెప్పే విధానం ఏమిటంటే ఫుల్గా బ్రీత్ తీసుకోవాలి. ఫుల్గా బ్రీత్ తీసుకొని ఆ ఊ మా 3 సౌండ్స్ రావాలి. ఆ ఓం. ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని ఫుల్గా బ్రీత్ తీసుకోండి. మళ్ళీ అందరూ ఫుల్గా బ్రీత్ తీసుకోండి. మళ్ళీ అందరూ మూడోసారి ఫుల్గా బ్రీత్ తీసుకోండి. నెమ్మదిగా అందరూ కళ్ళు తెరవండి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావద్వితమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు ఈ పవిత్ర యజ్ఞాన్ని, ఈ మహోన్నత యజ్ఞాన్ని ఏర్పాటు చేసిన మురళి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి చప్పట్లతో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయండి. అలానే ఈ వేదికను అలంకరించిన పెద్దలు మరియు హనువాడ గ్రామానికి చెందిన ఈ గ్రామ ప్రజలు, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక 20-30 నిమిషాలు గ్యాప్లో ఒక ప్రవచనం ఉంది, ఇక్కడికి రండి అని చెప్పిన వెంటనే ఇలా 60 మంది 70 మంది వెంటనే ఇలా రావడం అనేది చాలా ముదావహం, ఎంతో ఆనందపడాల్సిన విషయం. ఇది చిన్న విషయం కాదు. కాబట్టి మీకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. తప్పదు. ఇంకా మురళి గారు మరి ఆయన షెడ్యూల్ నాకు తెలుసు, చాలా బిజీ షెడ్యూల్ ఉంది అయింది. మరి తిరుపతి నుంచి రావడం, నిన్న ఇలా రావడం, ఈరోజు రావడం, ఈరోజు వచ్చి ప్రోగ్రాం పెడతానని చెప్పడం, వెంటనే మీకు చెప్తే మీరు రావడం, ఇది చిన్న విషయం కాదు. ఇది చాలా అరుదైన గ్రామాల్లో నేను చూస్తూ ఉంటాను. ఆంధ్ర తెలంగాణ 2 గ్రామాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు నేను చేస్తూ ఉంటాను. బ్రహ్మ ధ్యాన సత్సంగం అని ఒక సత్సంగానికి, ఒక సంస్థకు వ్యవస్థాపకుడు నేను. ఉభయ రాష్ట్రాల్లో అనేక క్షేత్రాల్లో వేదాన్ని ప్రచారం చేస్తూ ఉంటాం, వైదిక ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటాం. అయితే ఈ గ్రామ ప్రజలను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా పిలిచిన వెంటనే వీరందరూ రావడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఈరోజు నేను ఒక అంశాన్ని మీ ముందు నేను మాట్లాడదలిచాను. ఆ అంశం పేరు శివతత్వం భక్తి యోగం.
చెప్పండి అందరూ. శివతత్వం, భక్తి యోగం. అసలు శివతత్వం అంటే ఏమిటి, దానికి భక్తి యోగానికి ఉన్న లింక్ ఏమిటి అసలు అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. దానికంటే ముందుగా ఒక్కసారి అందరూ మీ కుడి చేతిని మీ గుండెల మీద పెట్టుకోండి. ఒక వైదిక ప్రతిజ్ఞ ఇది, ఒక వైదిక ప్రతిజ్ఞ. వేదకాలంలో గురుకులంలో ఇది చెప్పిస్తూ ఉండేవారు, ఈ వైదిక మంత్రం. కృణ్వంతో విశ్వమార్యం. చెప్పండి, కృణ్వంతో విశ్వమార్యం, కృణ్వంతో విశ్వమార్యం. నేను ఆనందంగా జీవించడానికి, చెప్పండి, నేను ఆనందంగా జీవించడానికి ఈ ప్రపంచాన్ని సుఖవంతం చేస్తాను. నేను ఆనందంగా జీవించడానికి ఈ ప్రపంచాన్ని సుఖవంతం చేస్తాను. నేను ఆనందంగా జీవించడానికి ఈ ప్రపంచాన్ని సుఖవంతం చేస్తాను. నేను ఆనందంగా ఉండాలి. నేను ఆనందంగా ఉండాలంటే నువ్వు ఒక్కడిగా ఆనందంగా ఉంటే సరిపోద్దా? స్వామి వివేకానంద చెప్పారు, చాలా అద్భుతమైన విషయం చెప్పారు. నువ్వు ఆనందంగా ఉండడానికి ఒక అద్భుతమైన సూత్రం చెప్పనా అని అడిగారు. నువ్వు ఆనందంగా ఉండడానికి ఒక అద్భుతమైన సూత్రం చెప్పనా అన్నారు, అడిగారు శిష్యులు. ఏమిటా సూత్రం అంటే, నువ్వు ఆనందంగా ఉండడానికి అద్భుతమైన సూత్రం ఏమిటంటే ఇతరులను ఆనంద పెట్టడమే అన్నారు. ఏమిటది? నచ్చితే చాలా గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరు, తప్పదు. నచ్చిందా నచ్చలేదా? ఇది నచ్చిందా లేదా? ఇతరులను ఆనంద పెట్టే ప్రయత్నం ನೀವು చేయండి, మీరు చాలా ఆనందంగా భగవంతుడు మిమ్మల్ని చేస్తాడు. మరి ఈరోజు ఈ సమావేశం చాలా అద్భుతమైన సమావేశం అనొచ్చు. దీన్ని ఒక అరుదైన సమావేశం అని కూడా అనొచ్చు. ఏమిటి సమావేశంలో ప్రత్యేకంగా మీకు ఏం కనిపిస్తుంది? సమావేశంలో ఏం కనిపించింది? ఇందాక మీ ముందు బాబు మాట్లాడారు. ఆయన గెటప్ చూసిన వెంటనే ఆయన ఏ రిలీజియన్ అర్థమవుతుంది? ముస్లిం. అది అర్థమవుతుంది కదా, అది మళ్ళీ ఆయన చెప్పనవసరం లేదు నేను ముస్లిం అని. ఈ సమావేశాన్ని ఉద్దేశించి స్వామి వివేకానంద ఒక మాట అన్నారు. నా భారతం అమర భారతం. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మీరు పెద్దలు, మీరు కూడా మీ పిల్లలతో ఇప్పుడు నేను నా ప్రవచనంలో కొన్ని పుస్తకాల పేర్లు చెప్తాను, మీ మైండ్లో రాసుకోండి. అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ రాయండి. మీరు అది మీ పిల్లలకి ఆ పుస్తకాలు కొనండి. మీరు ఇచ్చే ఒక పెద్ద ఆస్తి, సంపద. మీరు వృద్ధాశ్రమాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే మీ పిల్లలకు ధర్మం చెప్పండి. ఈరోజు తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలోకి వెళ్ళడానికి కారణం ఎవరు? పిల్లలా? మనమే. ఎవరో చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టండి. మన వృద్ధాశ్రమంలోకి వెళ్ళడానికి కారణం మన కొడుకులు కాదు, మనమే. ఎందుకంటే వాళ్ళకు మనం వైదిక ధర్మం నేర్పలేదు. మాతా శత్రు పితావైరి ఏన బాలైన వేషిత అంటుంది వేదాంతం. తల్లి తండ్రి మీరే మీ పిల్లలకు శత్రువులు. ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లలకు ధార్మిక విద్య నేర్పరో వారు ఆ పిల్లల పట్ల ఏమయ్యారు? శత్రువులు. కాబట్టి కొన్ని పుస్తకాల పేర్లు చెప్పేటప్పుడు మీరు దయచేసి ఆ పుస్తకాలని మీ పిల్లలకు కొన్ని గిఫ్ట్గా ఇవ్వండి. ఒక పెద్ద ఆస్తి అది. నా భారతం అమర భారతం అనే పుస్తకంలో స్వామి వివేకానంద ఇలాంటి ఒక సమావేశం కోసం చెప్పారు. ఏమన్నారంటే ఆయన, నేను ఒక సమావేశాన్ని చూస్తున్నాను, నాకు ఒక సమావేశం కనిపిస్తుంది, అది జరగనుంది. అది ఒక సమావేశం జరగనుంది. అదేమిటి ఆ సమావేశం అంటే, అక్కడ హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. అందరూ ఒకే చోట కూర్చొని ఆ భగవంతుని గురించి మాట్లాడుతూ అవ్యక్తంగా ఉన్న ఆ భగవంతుని మనసుతో ధ్యానిస్తారు.
అది హిందూ మతం కాదు, క్రైస్తవ మతం కాదు, ఇస్లాం మతం కాదు. ఆ సమావేశం ఏమిటంటే విశ్వ మానవ మతం నా అభిమతం అన్నారు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద కోరుకుంటున్న ఆ విశ్వ మానవత్వమా కాదో చెప్పండి. ఇది ఏ మతం? ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంటే? ఇక్కడ చెప్పండి, ఏ మతం? విశ్వ మానవ మతం ఇక్కడ కూర్చొని ఉంది. ఇలాంటి సమావేశమే బ్రహ్మధ్యాన సత్సంగం కూడా కాంక్షిస్తుంది. బాబు ముజఫర్ మాట్లాడాడు. ఆయన ఖురాన్ పండితుడు కూడా, నాట్ ఓన్లీ నార్మల్ ముస్లిం, సాధారణ ముస్లిమే కాదు, ఖురాన్ కంఠస్థం చేసిన ముస్లిం. వాళ్ళకు పాప పుట్టింది. పాప ఏజ్ ఎంతండి? 2 years. పాప పేరు ఎవరైనా గెస్ చేయండి, ఏముండొచ్చు పాప పేరు? ముస్లిము పాప కదా, ఆయిషానో, ఫాతిమానో, ఇక కొన్ని పేర్లు మీకు తెలిసిన చెప్పండి, జమీలానో, నస్రీన్ అనే పేర్లు ఉన్నాయి కదా. ఆ పాప పేరు ఏంటో తెలుసా? ఆ పాపకి ఏం పేరు పెట్టాడో తెలుసా? వాళ్ళ పాప పేరు సరస్వతి. ఇంతకు మించిన విశ్వ మానవ మతం ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఎవరు విడదీయగలరు మనల్ని? ఎవరు విచ్ఛిన్నం చేయగలరు ఈ జాతిని? లేదు. ఈ జాతి ప్రారంభం నుంచి కూడా ఒకరికొకరు ఎంత మమేకమై ఉన్న జాతి అది కాంక్షించారు. విశ్వ మానవ మతం అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, మనమంతా కలిసి ఉండాలి. మరి ఈ సందర్భంగా అసలు మనం శివతత్వం అంటున్నాం. శివతత్వానికి భక్తి యోగానికి ఉన్న సంబంధం ఏమిటి అసలు? చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను మిత్రులారా. అసలు శివతత్వం విషయానికి వచ్చేటప్పటికి ఏమీ లేదు, చాలా ఈజీ. శివతత్వం గురించి మాట్లాడేటప్పుడు ఆ తత్వం ఏమిటది, ఎలా అర్థం చేసుకోగలం? మీరు అర్థం చేసుకోలేని ఒక పెద్ద తత్వం ఏమేమి కాదు, చాలా ఈజీ. శివం అంటే పవిత్రం. శివం అంటే ఏమిటి? పవిత్రం. అలానే శివం అంటే స్వచ్ఛత. శివం అంటే స్వచ్ఛత. శివం అంటే మంగళం. శివం అంటే మంగళం. శివం అంటే అనికేత. శివం అంటే అనికేత అంటే బాటసారి జీవితం. ఈ నాలుగే, ఏమీ లేదు, ఇంకా నాలుగు ఏమీ లేదు. పరిశుభ్రంగా ఉండు, స్వచ్ఛంగా ఉండు, మంగళకరంగా ఉండు, దేన్ని అంటి పెట్టుకొని ఉండొద్దు. ఒక బాటసారిలాగా వచ్చాం, బాటసారిలాగా వెళ్ళిపోతాం. ఎందుకు బూడిద ఎందుకు రాసుకున్నారు? దేనికి సంకేతం? శివుడు ఎందుకు బూడిద రాసుకున్నాడు తెలుసా? చెప్పడా కదా, చివరికి మిగిలేదు బూడిద అని చెప్పడానికి. అవునా కదా? చివరికి ఏం మిగులుతుంది చెప్పండి? బూడిద తప్ప ఏమీ మిగలదు. ఈ భవంతులు ఏమైనా మిగులుతాయా? ఉంటాయా? కూడా వస్తాయా? లేదు. కాబట్టి నువ్వు ఒక బాటసారిలా ఉండు. అనికేత. అనికేత అంటే శాశ్వతమైన నివాసము లేనివాడిగా ఉండు. ఒక బాటసారి. మీరు ఇక్కడి నుంచి హైదరాబాదు చుట్టాలింటికి వెళ్తూ ఉంటారు కదా, ఎంతమంది అలాగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు? ఎప్పుడైనా ఒక 3 రోజులు 4 రోజులు ఏ ఊరు వెళ్తారు? హైదరాబాద్ వెళ్ళారా, కర్నూలు ఇలా వెళ్తారు కదా. ఒక 3 రోజులు 4 రోజులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎన్ని సూట్ కేసులు మీరు పట్టుకెళ్తారు? బట్టలు ఒక 3 జతలు, మీకు 3 జతలు. దాంతోపాటు ఇంటి పట్టాలు పట్టుకెళ్తారా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఆ 3 రోజుల కోసం. ఇంట్లో ఉన్న బంగారం అంతా బ్యాగ్లో పెట్టుకుని వెళ్తారా? ఇంట్లో ఉన్న సామాన్లు, గ్యాస్ స్టవ్ మొత్తం బ్యాగ్లో పెట్టుకుని వెళ్తారా? ఆ 3 రోజులు ఎంత అవసరమో అంతే పట్టుకెళ్తారు. ఈవెన్ నువ్వు మీ ఇంట్లో పెద్ద పేస్ట్ ఉందనుకోండి, అది పట్టుకొని వెళ్ళరు. మళ్ళీ ఒక చిన్న పేస్ట్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తారు.
పెద్ద సోప్ పట్టుకొని వెళ్ళరు. అక్కడ ఒకవేళ మర్చిపోతావేమో అని చెప్పి ఒక చిన్న సోప్ మీరు పట్టుకెళ్తారు. అలా ఒక బాటసారి అప్పటికప్పుడు ఎంత అవసరమో అంతే నువ్వు పట్టుకొని వెళ్ళాలి ఈ జీవితంలో. అది శివతత్వం చెప్తుంది. అది శివతత్వం చెప్తుంది. పరిశుభ్రతగా ఉండు, స్వచ్ఛతంగా ఉండు. ఏమిటి పరిశుభ్రత, ఏంటి స్వచ్ఛత? పరిశుభ్రత అంటే అంతర్పరిశుభ్రత. అంతర్పరిశుభ్రత. శుచిర్దక్ష అంటుంది, అదే భక్తి యోగం. ఇందాక అనికేత అని చెప్పిన అది కూడా భక్తి యోగమే. శుచిర్దక్ష, శుభ్రం, లోపల శుభ్రంగా ఉండాలి. దాంతోపాటు ఇంకెక్కడున్నా శుభ్రం? లోపల శుభ్రం ఉంటే సరిపోద్దా? పైన కూడా శుభ్రంగా ఉండాలి. కానీ మనం ఏ శుభ్రం పాటిస్తున్నాం? మనం పై శుభ్రం. రోజుకి 2 పూట్ల స్నానం, ఎండాకాలం అయితే 3 పూట్ల స్నానం. ఏ శుభ్రం అయింది? పై శుభ్రం అయింది. ఆ లోపల కుళ్ళు కుతంత్రాలు అవి మాత్రం మామూలుగానే ఉన్నాయి. శివతత్వం ఏం చెప్తుందంటే పరిశుభ్రంగా ఉండు, స్వచ్ఛంగా ఉండు. లోపల శుభ్రం చేసుకో, బయట కూడా శుభ్రం చేసుకో. అలానే మరొక విషయం ఏమిటంటే మంగళకరంగా ఉండు. శివం అంటే మరో అర్థం ఏమిటి? మంగళకరం. శివం అంటే మంగళకరం. యస్మాన్నో ద్విజితే లోకో లోకాన్నో ద్విజితే చయ అంటుంది భక్తి యోగం 12వ అధ్యాయం. నిన్ను చూస్తే ఎవరు భయపడకూడదు. అది శివతత్వం అంటే. వస్తున్నారు, సుబ్బారావు గారు వస్తున్నారు. సుబ్బారావు గారు అలా వస్తున్నప్పుడు అది చూసి ఇక్కడ అప్పారావు గారు ఏం చేస్తున్నారు? అయ్యో బాబు వీడికి దొరికేస్తాంటారు బాబు ఇలా ఉంటే అని చెప్పి పక్క వెళ్ళిపోతాం లేదా పక్క ఇదిలోంచి. అయ్యో వాడు వస్తున్నాడు రా బాబోయ్, పారిపోతున్నా లేదా అంటే నిన్ను చూసి జనాలు భయపడుతున్నారంటే ఇంకా నీలో శివతత్వం రాలేదు. ఏమిటి ఆ వీధిలోంచి వెళ్తున్నారంటండి సుబ్బారావు గారు? అవునా, ఓకే ఓకే, ఒకసారి వెళ్ళి కలవాలండి, ఎంత అద్భుతమైన వ్యక్తి అండి, ఎంత మంచివాడండి అని మీ గురించి చెప్పుకోవాలి. అదే శివతత్వం, అదే భక్తి యోగం. భగవద్గీత 12వ అధ్యాయంలో భక్తి యోగం అనే ఒక పేరుంది. 12వ అధ్యాయం పేరేమిటి చెప్పాలి? ఏంటి 12వ అధ్యాయం పేరు? భక్తి యోగం. ఏమిటి అసలు భక్తి యోగం అంటే ఏమిటి? అసలు మనం ఏమనుకుంటాం? భక్తి యోగం అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి అసలు? భక్తి యోగం అంటే పూజలు, యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, దీక్షలు ఇవి అనుకుంటాం కదా. కానీ 12వ అధ్యాయము భగవద్గీత 12వ అధ్యాయము 20 శ్లోకాల్లో 20 శ్లోకాలు ఉన్నాయి. 20 శ్లోకాల్లో ఈ పదాలు ఏమీ లేవు అసలు. అక్కడ పూజ లేదు, పురస్కారం లేదు, వ్రతాలు లేవు, యజ్ఞాలు లేవు, దీక్ష లేవు. మరి ఏముంది? భక్తి యోగం అంటే అక్కడ 3 ముక్కలు ఉన్నాయి. ఏమున్నాయి? 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 తెలుసుకుంటే మీ జీవితం మొత్తం మారిపోద్ది. భక్తి యోగంలో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళ జీవితం ఆ 20 శ్లోకాల ప్రకారం కనుక మనం జీవిస్తే మొత్తం భగవద్గీతలో ఒక్క 12వ అధ్యాయం మీరు తీసుకోండి. 12వ అధ్యాయంలో ఈ 3 విషయాలు పాటించండి, మీ జీవితం మొత్తం మారిపోద్ది. నేను గ్యారెంటీ చెప్తున్నాను, నేను మొత్తం మారిపోద్ది. నేను చెప్పడం కాదు ఈ మాట. భక్తి యోగం గురించి స్వామి వివేకానంద ఏమన్నారో తెలుసా? స్వామి వివేకానంద భక్తి యోగం గురించి ఏమన్నారంటే, భారతదేశం ఈ ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప కానుక భక్తి యోగం అన్నారు. ప్రపంచానికి ఇచ్చింది కానుక భారతదేశం. ఏమిటది? భక్తి యోగం. ప్రపంచానికి ఇచ్చిన అంత గొప్ప కానుక భక్తి యోగం ఇచ్చింది ఎవరు? భారతదేశం. కానీ మన దగ్గర భక్తి లేదు. ఇప్పుడు ఎంతమంది చెప్పండి తోటి మనిషిని
100కి 100% ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరు చెప్పండి? బాగుండాలి. మన నియమాలు ఏంటో తెలుసా? ఒరే నువ్వు బాగుండాలిరా, నువ్వు బాగుండాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఇది అవునో కాదో చెప్పండి. మీరు మీ అంతరాత్మను అడగండి. నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, వీడు బాగుండాలి, బాగుండాలి, కానీ నాకన్నా బాగోకూడదు అన కదా. ఆడు ఎదగాలి, కానీ నాకన్నా ఎదగకూడదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం భక్తి యోగం, ప్రపంచానికి భక్తి యోగాన్ని ప్రచారం చేసింది ఎవరు? ప్రపంచానికి భక్తి యోగాన్ని కానుకగా ఇచ్చింది ఎవరు? భారతీయులు. మరి ఈ భారతీయులకు ఈ భక్తి ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే భక్తి యోగంలో ఉన్న ఈ 3 కోణాలు మనకు తెలియాలి. ఓకేనండి? ఈ 3 కోణాలు ఉన్నాయి భక్తి యోగంలో. ఒకటి ఆధ్యాత్మం. మొదటిదేంటి? ఆధ్యాత్మం. ఈ పదాలు మనం ఉచ్చరించాలి, మన పిల్లలకు నేర్పాలి. ఈ జాతిని కనుక మీరు కాపాడుకోవాలని అనుకుంటే ఈ వైదిక ధర్మాన్ని సర్వసామాన్యం చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. దీనికోసం ఎవరో కొంతమంది ఊరికి ఒకరు ఉంటారు, 2 ఉంటారు కాదు. ఈ జాతిని మీరు విశ్వగురువు చేయాలి అంటే, భారతదేశాన్ని విశ్వగురువు చేయాలంటే ప్రతి ఒక్కరు ఒక గురువు అయిపోవాలి. ఏమైపోవాలి? ప్రతి ఒక్కరు ఒక గురువు అయిపోవాలి. ఎవరికి వాళ్ళకు ఇండివిజువల్గా గురువు అయిపోవాలి. భక్తి యోగంలో ఉన్న 3 విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటిది ఆధ్యాత్మం. చెప్పండి, ఆధ్యాత్మం. రెండవది అధిభూతం. మూడవది అధిదైవం. ఈ 3 ముక్కలు కనుక మనం నేర్చుకుంటే ఈ జాతికి పూర్వ వైభవాన్ని మనం తీసుకురావచ్చు. ఏమిటి ఆధ్యాత్మం, ఏమిటి అద్భుతం అనేది మనం తెలుసుకునే ముందు అసలు భక్తి అంటే ఏమిటి? అసలు ఈ 3 పదాలు మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పే కంప్లీట్ టాపిక్ మొత్తం ఈ 3 మొక్కలు చుట్టే తిరుగుతుంది మొత్తం. ఏంటా 3 ఏంటివి? వెరీ గుడ్. ఏమన్నారు? ఆధ్యాత్మం, రెండవది అధిభూతం, మూడవది అధిదైవం. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చెప్తున్నారు మీరు. 3 ఆధ్యాత్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మం అంటే నాతో నేను ఎలా ఉండాలి. ఆధ్యాత్మం అంటే నాతో నేను ఎలా ఉండాలి, సెల్ఫ్. నాతో నేను ఎలా ఉండాలి. అధిభూతం అంటే నేను ఇతరులతో ఎలా ఉండాలి. మూడోది ఆటోమేటిక్గా మీరు చెప్పేస్తారు. అధిదైవం అంటే నేను దైవంతో ఎలా ఉండాలి. ఈ 3 ముక్కలే ఆధ్యాత్మం, అధిభూతం, అధిదైవం. అసలు భక్తి అంటే ఏమిటి? సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి. అమర కోసం అంటే వైదిక వ్యాకరణ గ్రంథం నిరుక్తమైతే వైదిక పదాల ధాతు అర్థం, ఒక పదం దాని మూలం ఏంటో చెప్పే గ్రంథం అమర కోసం. ఇవి కూడా మన పిల్లలకు అనుకొని వాళ్ళు చదివించాలి. అవి నిరుక్తం, అమర కోసంలో భక్తి అంటే ఏముంది? సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి. భక్తి అంటే అర్థం ఏమిటంటే దేని యందు పరమ ప్రేమ, మిక్కిలి ఇష్టము, అత్యంత ఇష్టము, మరి దేనితోనూ పోల్చనంత ఇష్టము. ఇది భక్తి అంటే. అది మనం కలిగి ఉన్నాం. మనం కేవలం అవసరాలకు మాత్రమే భగవంతుని అడుగుతున్నామా? ఇందాక గురువుగారు చెప్పినట్టు కృతజ్ఞతలు ఎప్పుడన్నా మన జీవితంలో చెప్పామా భగవంతుడికి? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. క్షేమంగా ఇంటికి మార్నింగ్ మనం ఉదయం బయలుదేరిన మనం
రాత్రి మళ్ళీ క్షేమంగా వస్తున్నాం. ఎప్పుడైనా పడుకునే ముందు భగవంతుని థ్యాంక్స్ చెప్పామా? పెద్ద పెద్ద సమస్యలతో రోజు ఎంతోమంది చనిపోతున్నారు. కానీ మనం ప్రతిరోజు ఒక్కొక్క రోజు మన జీవితం పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? సీజనల్ వైజ్ రకరకాల ఫ్రూట్స్ తింటున్నాం. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్తామా? పుచ్చకాయ ఉంటుంది కదా, ఏమంటారు అక్కడ పుచ్చకాయని? తర్బూజ్. ఏమండి? కళింగ. ఓకే, కళింగ పుచ్చకాయ. మంచి వర్షాకాలంలో వస్తుందండి, ఎండాకాలంలో వస్తుందా? ఎందుకంటే మీ నాలుకలు పిడచగట్టిపోతాయి, మీ గొంతులు ఎండిపోతాయి. కాబట్టి ఈ సీజన్లో మీకు అది అవసరమని భగవంతుడు మీకు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? ఆడ 100 రూపాయలు కాయ చెప్తే 80కి 70కి బేరమాడడం పనులు ఉన్నాం. కానీ ఎప్పుడైనా తినేసిన తర్వాత భగవంతుడా థ్యాంక్స్ అని చెప్పామా? అది మనం ఒకసారి ఆలోచించాలి. భక్తి యోగంలో ఏముంది? భక్తి యోగంలో ఏముందంటే మనం అందరూ భగవంతుని ఇష్టపడే వాళ్ళమా కాదా? మనం అందరూ భగవంతుని ఇష్టపడతామా లేదా? భగవంతుడు అంటే నాకు ఇష్టం లేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అసలు లేదు. మనం అందరం భగవంతుని ఇష్టపడతాం, ఓకే. కానీ భగవంతుడు నన్ను ఇష్టపడతాడా లేదనేది ఎప్పుడైనా చూసామా? ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఆయన దర్శనం కోసం పరిగెడుతున్నాం కదా, ఆయన ఎప్పుడైనా నా దర్శనం కోసం వేచి చూస్తాడా? చూస్తాడు. ఒకవేళ కనుక మీరు భక్తి యోగాన్ని కనుక పాటిస్తే భగవంతుడు మీ దర్శనం కోసం వెయిట్ చేస్తాడు. మీరు భగవంతుని ఇష్టపడుతున్నారు కదా, భక్తి యోగాన్ని కనుక మీరు పాటిస్తే భగవంతుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. అందుకే భగవద్గీతలో 12వ అధ్యాయం 13 నుంచి ఉన్న శ్లోకాల్లో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణేవచ నిర్మమో నిహంకారః సుఖ దుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయః మయర్పిత మనోబుద్ధిర్వ్యో మద్భక్తః స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే సయః హర్షామర్ష భయోద్వేగముక్తో మద్భక్తః స మే ప్రియః శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ ఎస్ మే ప్రియ. ప్రతి శ్లోకం చివరిలో మే ప్రియ మే ప్రియ మే ప్రియ, నేను అతన్ని ఇష్టపడతాను, నేను అతన్ని ఇష్టపడతాను, నేను అతన్ని ఇష్టపడతాను దేవుడు చెప్తున్నాడు. అయితే అతను ఈ 3 పనులు ఉన్నాయో లేదో చూసుకో, అతను ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నాడో చూసుకో, అధిభూతం విషయంలో ఎలా ఉన్నాడో చూసుకో, అధిదైవ విషయంలో ఎలా ఉన్నాడో చూసుకో. ఈ 3 కనుక చూసుకుంటే భగవంతుడే మిమ్మల్ని ఇష్టపడతానని స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. భగవంతుడు ఇష్టపడతానని ఎవరో చెప్పట్లేదు, స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. మే ప్రియ, నేను అతన్ని ఇష్టపడతాను. అయితే అతడు తన జీవితంలో 3 కోణాల్లో 3 విభాగాల్లో తాను ఎలా ఉన్నాడని చూసుకోవాలి. ఏంటా 3 విభాగాలు? చెప్పండి, ఏంటో 3 విభాగాలు? ఆధ్యాత్మం, అధిభూతం, అధిదైవం. ఈ 3 చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ఏమిటంటే ఆధ్యాత్మం, భగవద్గీత మీరు 12వ అధ్యాయం చూసినప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? ఆధ్యాత్మం అంటే తనతో తాను ఎలా ఉండాలి, మోహం అహంకారం విడిచిపెట్టాలి. మోహం అహంకారం అంటే నేను నాది అనేది వదిలేయి, నేను నాది అనేది వదిలే. ఏం మొదలుపెట్టు? మనము మనది, మనము మనదే మొదలుపెట్టు. నేను నాది అంటున్నావు కదా, అదేమి కాదు. నువ్వు లేవు, అసలు ఉండవు. నేను నాది 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 అనుకుంటున్నావు, నాది అనుకుంటున్నావు. అది ఎల్లకాలం నీతో ఉంటుందా? ఉంటుందా? సరే, అది ఉందనుకుందాం, పోనీ కాసేపు అనుకుందాం. అది నీతో ఉంది, నువ్వు ఉంటావు దాంతో. ఇప్పుడు నువ్వు శాశ్వతంగా ఉండగలవా? కాబట్టి ఇంకా నేనేంటి, ఇంకా నాదేంటి? ఇలా ఉన్నాడు ఒకడు, పెద్ద బలిష్ఠుడుగా ఉన్నాడు. ఇలాగా
నాకంటే ఎవడు లేడు, నేను పెద్ద తోపు, నేను రండ్రా చూసుకుందాం అని 2 భుజాలు ఇలా ఎగరేశాడు. ఓకే, ఎండ దెబ్బ తగిలి ఒక 7-8 మోషన్స్ అయినాయి, విరోచనాలు అయినాయి ఎండ దెబ్బ తగిలి. ఇలా ఉన్నాడు, ఏమైపోయాడు ఇప్పుడు? ఇలాగ అయిపోయాడు. ఇంకో 2 అయినాయి, ఇలా అయిపోయాడు. ఇంకోటి అయింది, ఇప్పుడు పోయాడు. ఏంటి నేను ఎక్కడుందండి? నేనేంటి? ఎక్కడ నేను? ఎక్కడ నాది? కాబట్టి నేను నాది అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ మోహం, అహంకారం వస్తుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణేవచ నిర్మమో నిరహంకార. మోహాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టు. మే ప్రియ, అతన్ని నేను ఇష్టపడతానని భగవంతుడు చెప్తున్నాడు. మనమును మనదే అను. సమదుఃఖ సుఖక్షమి, సమదుఃఖ సుఖక్షమి. మన ఆధ్యాత్మిక కోణం మాట్లాడుకుంటున్నాం, ఒక విభాగం మాట్లాడుతున్నాం. ఎలా ఉండాలంట నీతో నువ్వు? సుఖమైన దుఃఖమైన సమదుఃఖ సుఖక్షమి, రెండిట్లో ఒకేలా ఉండు. దుఃఖం కలిగింది, దుఃఖం కలిగితే వెంటనే ఏం చేస్తాం? విపరీతమైన ఏడుపు. ప్రపంచంలో కష్టానికి ఎవరికీ రానంత ఏడుపు. తలలు బాధేసుకొని, బుర్ర గోడకేసి కొట్టేసుకొని, అయ్య బాబో ఏం కష్టం. ఆనందం కలిగింది. ఆనందం ఎలా ఉంది? ఎగిరి గంతులు, ఎగిరి గంతులు. మన తమిళనాడులో ఒక ఎలక్షన్ కోసం ఒక రిపోర్టు, ఒక ఆయన కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయాడండి. ఎన్ని ఓట్లండి? ఒక ఓటుతో ఓడిపోయాడు, ఒక్క ఓటుతో. ఆ బాధతో చనిపోయాడు. దుఃఖం 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 దుఃఖం, ఏడ్చి 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 రోధించి చచ్చిపోయాడు. ఓకేనా? మళ్ళీ బై ఎలక్షన్స్ అయినాయి. ఎందుకో తెలుసా? మళ్ళీ ఎలక్షన్స్ పెట్టారు అక్కడ. ఎందుకని? ఒకటికటితో నెగ్గాడు కదా, ఒక ఓటుతో. ఆడు విపరీతమైన ఆనందం, గెంతి 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 ఆనందంలో గుండె అయిపోయింది ఆడికి. వీడు దుఃఖంలో పోయాడు, ఆడ ఆనందంలో పోయాడు. ఎక్కువ ఎక్కువ నవ్వుతుండేవాడు చచ్చిపోతారు లేదా? విపరీతమైన నవ్వు, విపరీతమైన నవ్వు, విపరీతమైన నవ్వు. అటు ఆనందం కలిగినా వీడిని పట్టుకోలేం, ఇటు బాధ కలిగినా పట్టుకోలేం. కానీ ఎలా ఉండాలంట? సమదుఃఖ సుఖక్షమి. ఆనందం కలిగిందా భగవంతుడానికి కృతజ్ఞతలు అంటాడు. బాధ కలిగిందా భగవంతుడు తేలిక చేయి అంటాడు. అంతే తప్ప విలయనామం చేయడు. మీరు పిల్లలకు నేర్పాలి ఇది. మీరు ఇది పాటించాలి, పిల్లలకు కూడా ఇది నేర్పాలి. మరి లక్ష్మణుణ్ణి శ్రీరామచంద్రుడితో పాటు లక్ష్మణుడు వెళ్తున్నప్పుడు తల్లి ఏం చెప్పింది? లక్ష్మణుడు తల్లి ఏం చెప్పింది? బాబు నువ్వు అరణ్యవాసానికి వెళ్తున్నావు కాబట్టి కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, తట్టుకోవాలి, అన్నీ సమంగా చూసుకోవాలి. నువ్వు అరణ్యాన్ని అయోధ్య అనుకో, అరణ్యాన్ని అయోధ్య అనుకో. నీ తండ్రి గుర్తొచ్చాడనుకో, రాముడే నీ తండ్రి అనుకో. తల్లి గుర్తొచ్చిందనుకో, సీతమ్మనే నీ తల్లి అనుకో. ఎంత అద్భుతమైన టీచింగ్స్ వైదిక ధర్మం చెప్తుందో చూడండి. మనం పిల్లలకి చెప్పట్లేదు, అందుకే ఆడు 10th ఒక మార్క్ తక్కువ వచ్చిందని మేడ మీద దూకి చచ్చిపోతున్నాడు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నాడు. ఆడు మనం ఎప్పుడైనా చెప్పావా? ఒరే ఇది కాదు, ఈ 10th ఇంటర్ ఇది కాదు, అసలు జీవితం వేరే ఉంది. ఈ జాతిని ఉద్ధరించడం కోసం నువ్వు వైదిక ధర్మం తెలుసుకోవాలి. చిన్న లైఫ్ ఇది, అన్నిటికీ తట్టుకోనుండు అని ఎప్పుడైనా నేర్పాం మనం? ఎప్పుడు మనం నేర్పలేదు. అన్నిటికీ తట్టుకునే మనస్తత్వాన్ని మనం నేర్పాలి. అది నేర్పట్లేదమ్మా. ఇప్పుడు మాతృమూర్తులు మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. పిల్లలకు కాపురానికి పంపించినప్పుడు ఏం చెప్తాం మనం? ఇంతకుముందు ఏం చెప్పేవారండి? పిల్లలు కాపురానికి పంపించినప్పుడు ఏం చెప్పేవారు ఇంతకుముందు? అమ్మా ఇక నుంచి నీకు అదే పుట్టిల్లు, మీ అత్తే తల్లి, మీ మామే తండ్రి, మీ మరుదులే తమ్ముళ్ళు, మీ బావలే నీకు అన్నలు, ఇక నుంచి నీకు అది
అదే సర్వస్వం, అదే ఇల్లు, కష్టమైనా తట్టుకొని అక్కడే ఉండు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారమ్మా? నువ్వేమి ఇబ్బంది పడక్కర్లేదు, ముందే బ్యాగ్ సర్దుకున్నప్పుడు ఆ రోజే వెళ్తున్న రోజే ఏమైనా వస్తే ఏమనైతే సర్దుకొని వచ్చాయి, ఏమనైతే సర్దుకొని వచ్చాయి. ఇంతకుముందు సర్దుకుపోదాం అని చెప్పేవారు, సర్దుకుపోదాం అని చెప్పేవారు. ఇప్పుడు సర్దేసుకొని వచ్చే అంటున్నారు. లేదు, చెప్పాలి. అక్కడ వెళ్తావు, ఒక కొత్త వాతావరణంలోకి వెళ్తున్నావు, నువ్వు ఒక కొత్త వాతావరణంలోకి వెళ్తున్నావు. అప్పుడే పుట్టిన బిడ్డ ఎలాగైతే అక్కడ పరిస్థితులకి తట్టుకోవడానికి కొద్ది టైం పడుతుందా లేదండి? అప్పుడే పుట్టింది పాప, ఆవకాయ పచ్చడి పెడతారా మీరు? పెడతారా? లేదు. నీళ్ళు పడతారా? పని లేదు. ఈ పరిస్థితులకి అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. అలాగే నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఒక చిన్న బిడ్డ ఇప్పుడు ఆ ఇంట్లో, అత్తగారి ఇంట్లో కొన్ని పరిస్థితులు తట్టుకోవాలి. ఇది మనం నేర్పాలి, మన పిల్లలకు మనం నేర్పాలి, మన ఆడబిడ్డలకు మనం ఇది నేర్పాలి. సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢనిశ్చయ. ఉన్నదాంతో సంతృప్తి చెందేవాడు నాకు ఇష్టడు. ఆధ్యాత్మం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వ్యక్తి తనతో తాను ఎలా ఉండాలంటే, ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, వీడికి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ప్రాబ్లం ఏంటంటే ఆ పక్కన ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టేశాడు. వీడి కర్మ కొద్ది ఈ మెడ ఇప్పుడు ఇటే తిరుగుతుంది, అలాగే ఉంటుంది. ఆల్రెడీ ఉన్నది ఎప్పుడు చూసుకోడు. సరే, ఇటువైపు చూస్తే ఒక చిన్న పూరి గుడుస్తుంది, కానీ తల ఎప్పుడు ఇలా తిరగదే, ఇలా తిరిగి దీనికంటే నేను బెటర్ నాది అని ఆలోచించడు. ఎప్పుడు ఈ మెడ ఇటే ఉంటుంది, ఇలా చూస్తాడు. అది నాకు లేదు. సంతుష్ట సతతం యోగి, ఉన్నదాంతో తృప్తి చెందవయ్యా. ఈ ప్రపంచంలో అత్యంత కోటీశ్వరులు ఎవరో తెలుసా? అత్యంత కోటీశ్వరులు ఇద్దరు. రెండు పనులు జరుగుతున్నాయా? మీరే కోటీశ్వరులు, అపర కోటీశ్వరులు. 2 పనులు జరుగుతున్నాయా? ఒకటి, తిన్నది అరుగుతుందా లేదా? మీకు తిన్నది అరుగుతుంది. మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి రెడీ అవుతున్నారు లేదా? రాత్రి తింటే పొద్దున్న మళ్ళీ రెడీ అవుతున్నారు లేదా? పొద్దున్న తినేసి మధ్యాహ్నం రెడీ అవుతున్నారు లేదా? తిన్నది అరుగుతుంది, మీరు అపర కోటీశ్వరులు. రెండవది, పడుకున్నట్టు నిద్ర వస్తుందా లేదా? వస్తుందా? మీకు మించిన కోటీశ్వరుడు ఎవడు లేడు. ఇది వదిలేసి ఆడి బిల్డింగ్ చాలా పెద్దది ఉంది, ఆడి కారు బాగుంది, కాళ్ళు లేక ఒకడు ఉన్నాడా, అది వదిలేసి కారులు ఉన్నవాడు చూస్తాడు నువ్వు. ఆడికంటే ఇప్పుడు చూడండి, ఒక సైకిల్ ఉంది, ఆ సైకిల్ ఉన్నవాడికంటే నీ దగ్గర బండి నువ్వు బెటర్ కదా. కానీ నువ్వేం చెప్తున్నావు? నువ్వు కారు చెప్తున్నావు. ఉన్నదాంతో తృప్తి చెందు, అదే భక్తి యోగం చెప్తుంది. అలాంటి వాడు నాకు ఇష్టడు. దృఢనిశ్చయ, ఒక గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండు, ఆ లక్ష్యాన్ని నువ్వు పాటించు, ఆ లక్ష్యాన్ని నువ్వు వదలొద్దు. దృఢనిశ్చయ, అలాంటి వ్యక్తులు అంటే నాకు ఇష్టడు. అనపేక్ష శుచిర్దక్ష, కోరికలు లేనివాడు. ఏమంటాడంట తెలుసా? భగవంతుడా, నీ ఇష్టమే నా ఇష్టం అంటాడంట. ఏం అడగడంట. చూడండి, మీరు మీ పిల్లల కోసం ఒక అద్భుతంగా అని పెంచాలని అనుకుంటారు లేదా? మీరు మీ పిల్లల విషయంలో మీ ఉద్దేశం మంచిగా ఉంటుందో చెడుగా ఉంటుందో చెప్పండి, గట్టిగా చెప్పాలి. అని ఎలాగైనా దొంప నాశనం చేసేయాలనుకుంటారా? అని ఎలాగైనా తొక్కేయాలి అనుకుంటారా? ఎలాగైనా కష్టపెట్టాలి అనుకుంటారా? కాదు, ఎలాగోలాగా ఈయన బాగు చేయాలని మీరు అనుకుంటారు కదా, ఎలాగోలాగా ఇలా పైకి ఎత్తాలనుకుంటారు కదా. అలానే భగవంతుడు కొన్ని కోట్ల తల్లి ప్రేమ గలవాడు, కొన్ని కోట్ల తండ్రి ప్రేమ గలవాడు. మన విషయంలో కూడా ఆ భగవంతుడు అలాగే ఆలోచిస్తున్నాడు. ఎంత అద్భుతంగా భగవంతుడు మన కోసం ఆలోచిస్తున్నాడంటే, ఎంత అద్భుతమైన రక్షణ ఇస్తున్నాడంటే, తల్లి గర్భంలో ఉండగా ఫుడ్ పెడుతుంది ఎవరు? 9 months. ఒకసారి ఆలోచించి, 9 months ఎవరు పెట్టారు ఫుడ్? మీరు పెట్టారు. మీరేం తినిపించారా? లోపల ఎవరు తినిపిస్తున్నారు? భగవంతుడు తినిపించాడు. సరే, బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ ఏంటి అంటే, అప్పుడు దాకా రక్తం, ఇవి
తల్లి స్తనాలు రక్తం ఆ బిడ్డల బయటకు వచ్చిన కొన్ని సెకండ్స్లోనే పాలైపోయి. భగవంతుడు ఒకసారి చప్పట్లతో థ్యాంక్స్ చెప్పండి ఒకసారి. అలాంటి భగవంతుడు నా గురించి ఒక గొప్పగా ఒక ప్రణాళిక చేస్తుంటాడా లేదా? కాబట్టి నువ్వు ప్రత్యేకంగా భగవంతుడు నేను కోరక లిల్లీ పుట్టి చిన్న భగవంతుడా నాకు అది కావాలి ఇది కావాలి, భగవంతుడా నా కోసం నువ్వు ఏదో అనుకొని ఉంటావు కదా, అది చెయ్యవయ్యా నువ్వు. మీ పిల్లడితో మీరు అన్నారు, మీరు ఊరు వెళ్ళారు, వస్తూ ఒరే నీకేం తేవాలరా అని అడిగారు. ఓకే, ఆడన్నాడు నాన్న నువ్వు రానన్నా చాలన్నాడు. నీ ఇష్టం నాన్న ఎదురు అన్నాడు. అంటే అప్పుడు దాకా మీరు 2 వస్తువులే కొన్నారు, కానీ మళ్ళీ మీరు ఏం చేస్తారు? నీ ఇష్టం నాన్న అంటే ఇంకో 2-3 వస్తువులు కొని తీసుకొస్తారా లేదా? మీ పిల్లల విషయంలో ఇది చేశారా లేదా? సేమ్ భగవంతుడి పిల్లలం మనం. భగవంతుడితో అడగండి, భగవంతుడా నీ ఇష్టమే నా ఇష్టం అని అడగండి. నువ్వేదో అనుకుంటావు కదా నా కోసం చెయ్యని అడగండి. ఇల్లు కావాలి, సైకిల్ కావాలి, బండి కావాలి, ఇంకా మీరు ఏమైనా అడగాలనుకుంటే ఇతరుల విషయంలో అడగండి. భగవంతుడా సత్యనారాయణ ఒంట్లో బాగాలేదు, ఆ లక్ష్మి ఒంట్లో బాగాలేదు, ఆ సరస్వతి ఒంట్లో బాగాలేదు, ఆ వీధి చివరి ఎవరికో ఒంట్లో బాగాలేదు, భగవంతుడా వాళ్ళకు చూడని వాళ్ళ విషయంలో కోరుకోండి, మీ విషయంలో తటస్థంగా ఉండండి. ఇది భక్తి యోగం. దీనికోసం ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు, ఉన్న చోటనే ధ్యానం అనే ఒక గొప్ప విధానాన్ని వేదం చూపించింది. ధ్యానం, కళ్ళు మూసుకొని మనసులోనే భగవంతుని స్మరించండి. భగవంతుడు మీకు కనెక్ట్ అయిపోతాడు, చాలా దగ్గర అయిపోతాడు మీకు. భగవంతుడి కోసం బయట ఎక్కడ వెతకొద్దు, మీ లోపల ఉన్నాడు. లోపల ప్రదేశం బయట వెతుకుతున్నారు మీరు, మీ లోపల మీకు అత్యంత దగ్గరగా ఉన్నాడు. దేహమే దేవాలయం, హృదయం గర్భగుడి. ఈ గర్భగుడిలో చెత్త అంతా వేసాం. ఆడంటే పడదు, ఈడంటే పడదు, వాడంటే కుళ్ళు, ఈడంటే కుళ్ళు. ఏంటి బాగున్నారండి? బాగున్నారా? పైకి అంతే, ఇది లోపలంతా కుళ్ళు ఉంది. లోపలంతా ఆడు బాగుండడం వీడికి ఇష్టం లేదు, కానీ మాత్రం బాగున్నారండి. మీరు బాగుండాలండి, మీరు బాగుండాలి. ఉత్తినే అనపేక్ష శుచిర్దక్ష. బాహ్యాంతరాల్లో శుభ్రంగా ఉండు, లోపల బయట శుభ్రంగా ఉండు. బయట శుభ్రమే. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎంత శుభ్రంగా ఉంటామండి, కానీ హృదయ క్షేత్రాన్ని శుభ్రం చేసావా? లేదు. నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, సత్యనారాయణ గారు అని, కాకినాడలో ఉన్నాడు. ఒక అద్భుతమైన ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టి దాంట్లో ఒక పూజా గది అని రాశాడు. పూజ గది అంటే ఎంత ఉంటుంది అనుకుంటాం మనం జనరల్గా? ఏమండి, చాలా పెద్ద పూజ గది కట్టాడు. ఆ పూజ గదిలో ఒక బాత్రూమ్ లెట్రిన్ కూడా కట్టాడు. పూజ గదిలో బాత్రూమ్ లెట్రిన్ ఏంటి? ముందు రాశాడు పూజ గది అని. ఏంటయ్యా పూజ గది అంటున్నావు, బయట పూజ గది అని రాశావు, లోపలేమో ఈ బాత్రూమ్ లెట్రిన్ కట్టావు, నాకు అర్థం కావట్లేదు ఇది అన్నాను. గృహప్రవేశానికి రావాలి అందరూ, అందుకనే నేను అది ముందర పెట్టాను. చూడాలి ఇది ఏంటి, పూజ గదిలో బాత్రూమ్ లెట్రిన్ ఎందుకు పెట్టాడు, ఇది చూడటం కోసం రావాలి. వచ్చాం, ఆ రోజు చూసాం. ఆ ఇల్లు చూస్తే అందరూ ఏడుపులు, కళ్ళు చెమాయిస్తున్న, అందరూ కన్నీరు. అందరూ ఏమిటంటే అక్కడ 2 విగ్రహాలను కూడా ప్రతిష్ఠించాడు. పూజ గది ఉంది, 2 విగ్రహాలని ప్రతిష్ఠించాడు. అందులో చూస్తే వాష్రూమ్ ఉంది, బాత్రూమ్ లెట్రిన్ ఉంది. ఎవర్రా బాబు వీళ్ళు ఏంటని చూస్తే ఆ విగ్రహాలు ఏంటో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు. ఇది నా పూజ గది, నా తల్లిదండ్రులు నేను సేవిస్తాను అన్నాడు. కాబట్టి కదిలే ఈ విగ్రహాలు తోటి మానవుడు వాటి సేవ చేసే ప్రయత్నం మీరు చేయండి. మరి మిత్రులారా, అలానే ఇంకా నేను 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే ఇతరులతో ఎలా ఉండాలి, దాన్ని ఏమంటాం మనం? అధిభూతం అంటే ఇతరులతో మనం ఎలా ఉండాలి. ఇతరులతో ఎలా ఉండాలంటే అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణేవచ. అందరితో స్నేహభావాన్ని కలిగి ఉండు. అందరితో అద్వేష్ట, ఎవరిని ద్వేషించుకు. ఎందుకంటే నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నామో ఆడు నువ్వు వేరు కాదు. ఆడు లోపల ఉన్నాడు,
నీ లోపల ఉన్నవాడు ఒక్కడే. నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు అంటే నిన్ను నువ్వే ద్వేషించుకుంటున్నావు. దీన్నే భావాద్వైతం అంటారు. యస్మాన్నో ద్విజతే లోక ఎస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో నా విజుగుప్సతే అంటుంది యజుర్వేదం. ఎస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో నా విజుగుప్సతే. ఇతరులలో తనను ఇతరులను చూసుకునే వాడికి ఎలాంటి ద్వేషం ఉండదు, ఎలాంటి విద్వేషాలు ఉండవు. ఎవడైనా ఆనందపడుతున్నాడా, ఏం చేయాలి నువ్వు? ఆనందంలో పాలు పంచుకో. ఎవడైనా కష్టం ఉన్నాడా, ఆ కష్టాన్ని దూరం చేసే ప్రయత్నం చెయ్యి. ఇదే భావాద్వైతం. అధిభూత విషయంలో ఇతరుల ఇష్టమే, చెప్పండి, ఇతరుల ఇష్టమే నా ఇష్టం. చూడండి, ఇతరుల కష్టమే నా కష్టం, ఇతరుల ఆనందమే నా ఆనందం. చెప్పండి, ఇతరుల కష్టమే నా కష్టం, ఇతరుల ఆనందమే నా ఆనందం. ఈశ్వరుని ఇష్టమే నా ఇష్టం, ఈశ్వరుని అయిష్టమే నా అయిష్టం. ఈ స్థితికి మనం వెళ్ళాలి. కాబట్టి యావ సృష్టిలో మీరు చూస్తే ప్రతిదీ ఇతరుల కోసమే ఉంది. పరోపకారాయ వహంతి నంద్య, పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ దుహంతి గావ, పరోపకార్థం ఇదం శరీరం. నదులు ప్రవహిస్తున్నాయి ఎవరి కోసం? అందరి ఇతరుల కోసం. చెట్లు ఫలాలు ఇస్తున్నాయి ఎవరి కోసం? ఇతరుల కోసం. ఆవు పాలిస్తున్నాయి ఇతరుల కోసం. కాబట్టి నీ శరీరం కూడా ఇతరుల కోసమే. ఇది వేదాంతం చెప్తుంది. కాబట్టి మిత్రులారా, మరి ఈ స్థితికి మనం అందరం వెళ్ళాలి. ఇక అధిభూతం కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంది, కానీ సింపుల్గా నేను చెప్పేస్తాను. అధిభూతం గురించి ఎన్ని తెలుసుకున్నాం మనం? 2 తెలుసుకున్నాం. ఒకటి ఆధ్యాత్మం, మనం ఎలా ఉండాలో తెలుసుకున్నాం. అధిభూతం, ఇతరులతో ఎలా ఉండాలంటే ఇతరులని వేరుగా చూడొద్దు. నువ్వు ఒకటే. ఆడిని కష్టపెడితే భగవంతుడు నిన్ను కష్టపెడతాడు, అతను ఆనంద పెడితే భగవంతుడు నిన్ను ఆనంద పెడతాడు. చూడండి, ఒక త్రిభుజం అంటే ఎన్ని భుజాలు ఉంటాయి? 3 ఉంటాయి. త్రిభుజం షేప్ గుర్తుందా? సమోసా ఉంటుంది కదా, అలాగా మూడు భుజాలు. పైన ఒక భుజం, ఆ పక్కన ఒక భుజం, ఈ పక్కన ఒక భుజం. ఇప్పుడు 3 భుజాల్లో నేను ఒక భుజం వైపు ఉన్నాను, గురువు గారు ఒక భుజం వైపు ఉన్నారు, భగవంతుడు ఒక భుజంపై ఉన్నాడు. ఓకే, ఒకసారి ఆ పిక్చర్ మీ మైండ్లో రాసుకోండి. ఇప్పుడు భగవంతుడు నీ దగ్గరికి రావాలి. వెరీ గుడ్, మీకు అర్థమైపోయింది విషయం. గట్టిగా క్లాస్ కట్టండి ఒకసారి. మీ పేరండి? మాధవ్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఆ భుజం ఇక్కడ రావాలనుకో, ఈ భుజం దగ్గరికి రావాలి. నీ ఇలా దగ్గర అయితే అది ఇలా దగ్గర అవుద్ది, నీ ఇలా దూరం అయితే అది అలా దూరం అయిపోద్ది. కాబట్టి భగవంతుడు నీకు దగ్గర అవ్వాలంటే నువ్వు నీ తోటి మానవుడికి దగ్గర అవ్వు. నీ తోటి మానవుడికి కనుక నువ్వు దూరం అయితే భగవంతుడు నీ నుంచి దూరం అయిపోతాడు. అది ఓకే. ఇక అధిదైవం అంటే ఏమిటంటే ఏకైక భగవంతుడు, ఈ సృష్టికి అతీతంగా ఉన్న దైవాన్ని మనసుతో ధ్యానం చేయాలి. స్వామి వివేకానంద ఒక మాట అన్నారు. స్వామి వివేకానంద ఏమన్నారంటే, మిగతా యుగాలలో పాటించిన యజ్ఞాలు యాగాలు ఈ యుగంలో పనికిరావు, తపస్సులు ఈ యుగంలో పనికిరావు. ఈ యుగంలో కావాల్సింది ఏమిటంటే సేవ చేయడం, ఇతరులకు సేవ చేస్తూ ఉండడం. ఇదే అసలైన భక్తి. ఇతరుల కష్టాన్ని ఎలా దూరం చేయాలి, ఇదే మీరు ఆలోచించండి. ఇతరుల కష్టాన్ని దూరం చేయడం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఈశ్వరుడు మీ కష్టాన్ని దూరం చేయడం తన బాధ్యతగా తీసుకుంటాడు. అది ఆయన బాధ్యత అయిపోద్ది ఇంకా. కాబట్టి శివుడు కూడా ఇలా ధ్యానం చేస్తుంటాడు. ఎవరిని? శివుడు కూడా అతీతుడైన ఈశ్వరుని ధ్యానం చేస్తూ ఉంటాడు. అదే వేదంలో మనకు చెప్తుంది, తమీశ్వరానం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ తైవతం పతీనాం పరమం పరాస్తార్ విధామ దేవం భువనేశమీడ్యం. భగవంతుడు ఈశ్వరులకే ఈశ్వరుడు, దేవతలకే దేవుడు,
అతన్ని మనం మనసుతో ప్రార్థిందుము గాక. అపానిపాదో జవనో గ్రహీత నా పశ్య చక్షు నా శృణస్య కర్ణ సవే దివేద్యం నచస సవేత తమాహురుగ్రం పురుషం మహాంతం. భగవంతునికి కాళ్ళు లేవు కానీ వేగంగా వెళ్ళగలడు, చేతులు లేవు కానీ అన్నీ పట్టుకోగలడు. నా పశ్య చక్షు, భగవంతునికి కళ్ళు లేవు కానీ అన్నీ చూడగలడు. నా శృణస్య కర్ణ, చెవులు లేవు కానీ అన్నీ వినగలడు. సవేతి వేద్యం, తెలుసుకోవాల్సిందంత ఆయనకి తెలుసు. నచతస సవేత్త, ఆయన తెలుసుకున్నవాడు ఎవరో కానీ లేడు, కానీ తెలుసుకున్నవాడు తమాహురుగ్రం, భగవంతుని గురించి యథార్థంగా తెలుసుకున్నవాడు ఏమంటాడంటే పురుషం మహాంతం, ఈ సృష్టికి అతీతంగా ఎవరో ఒక పెద్దోడు ఉన్నాడు అంటాడు. అంతే. భగవంతుని ప్రత్యక్షంగా కళ్ళతో చూసినాడు ఎవడో లేడు. భగవంతుని సృష్టినే తదేకంగా మనం చూడలేం. సూర్యుని చూడగలమండి, మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళి తదేకంగా చూడగలం మీరు? కనీసం బయటికి వెళ్ళట్లేదు, లోపల ఉంటున్నాం మనం 3 ఫ్యాన్లు వేసుకొని. అలాంటి కోటి సూర్యుల తేజోమయుడు ఆయన, నువ్వు చూడలేవు కానీ భగవంతుడు నిన్ను చూస్తున్నాడు. మరి మిత్రులారా, ఈ సందర్భంగా మరి ఒక అద్భుతమైన సమావేశం మురళి గారు, అలానే గ్రామ పెద్దలు, ఎంతోమంది పండితులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అద్భుతమైన విషయం. ఇది చాలా అద్భుతం. నేను మాట్లాడుతున్న ప్రతి మాటకు మీరు అందరూ రెస్పాండ్ అవ్వడం, ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా బలి, బలి, అభిషేకం, తీర్థయాత్ర, ఈ 3 పదాలకు నేను అర్థాలు చెప్పి నేను ముగిస్తాను. బలి అంటే ఏమిటి అసలు? తీర్థయాత్ర అంటే ఏమిటి? అభిషేకం అంటే ఏమిటి? వేదం ఏం చెప్తుంది? నేను వేదం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ 3 పదాలకు ఒక్కొక్క లైన్ అర్థం అంతే. యాక్చువల్గా ఈ 3 పదాల్లో ఒక్కొక్క పదానికి మళ్ళీ నాది ఒక గంట ప్రవచనం ఉంది మళ్ళీ, కానీ ఇంకా పెద్దలు మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. నేను 3 పదాలకు జస్ట్ 3 లైన్లు మాత్రం చెప్తాను. 3 లైన్లను మొత్తం విషయం అర్థమైపోతుంది మీకు. ఓకే, భక్తి యోగం అయితే అర్థమైంది కదా. భక్తి యోగం అంటే నాతో నేను ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా ఉండాలి, కంటికి కనబడని అవ్యక్త భగవంతునితో ఎలా ఉండాలి. ఆ భగవంతుని మీరు చూసుకోవాలనుకుంటే కష్టాలు ఉన్న వాళ్ళని చూసుకోండి అంతే. ఆయన దర్శనం కావాలంటే వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి అంతే. సరే, ఇప్పుడు బలి అంటే ఏమిటి? తీర్థయాత్ర అంటే ఏంటి? అభిషేకం అంటే ఏమిటి? ఓకే, బలి అంటే ఏమిటి? బలి అంటే మనం ఏమనుకుంటున్నాం? మేకలు బలి ఇవ్వడం అనుకుంటున్నాం, అంతేనా? అవునా కదా? అవునా? మేకలు బలిస్తే అది బలి అయిందా, బిర్యానీ అయిందా? అది బిర్యానీ అయింది, బలి అవ్వలేదు. అది ఎవరు తినడానికి? అది నువ్వు తినడానికే కదా అది. కాబట్టి బలి ఇచ్చానని ఎందుకంటావు? బిర్యానీ చేసుకున్నానని చెప్పొచ్చు కదా. అసలు బలి అంటే ఏమిటి అంటే అదండి. వెరీ గుడ్. మీరు నేనేం చెప్పాలనుకున్నా మీకు అర్థమైపోతుంది. నీ హృదయంలో ఉన్న అపరిశుద్ధ కోరికలను, నీ హృదయంలో ఉన్న చెడ్డ కోరికలను విడిచిపెట్టడమే బలి. అది ఒకడు రోజు మందు తాగుతున్నాడు, పిల్లాన్ని కొడుతున్నాడు. ఎదుగొచ్చిన ఆడపిల్లలు అవహేళనకు గురవుతున్నారు వీధుల్లో. మరి ఆడు ఉన్నాడు కదరా తాగుబోతుడు, వాళ్ళ కూతురు, వాళ్ళ పెద్ద కూతురురా. వీడు మందు తాగడం వల్ల వాళ్ళ ఇంట్లో అందరూ సఫర్ అవుతున్నారు. భార్య సఫర్ అవుతుంది. ఆ మందు తాగి రోడ్డు మీద పడిపోయినోడు భార్యని ఆ చుట్టుపక్కల ఎలా చూస్తారండి? ఎంత కామం కనిపిస్తుందో, ఎంత కామాంధులు ఈ లోకంలో ఉన్నారు. దాన్ని బలిచ్చే, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ ఆరోగ్యం కోసం బలిచ్చే. మానే, తగ్గించే, ఫస్ట్ తగ్గించే, తర్వాత మానే, అది బలి. మరి అభిషేకం అంటే ఏమిటి? అభిషేకం అంటే ఏమిటి? నువ్వు చేసిన తప్పులకు గాను, నువ్వు చేసిన పొరపాట్లకు గాను, నువ్వు చేసిన అపరాధాలకు గాను పశ్చాత్తాపడి, దుఃఖించి, రోధించి, నువ్వు కార్చే కన్నీరు ఉంది కదా, నువ్వు కార్చే కన్నీరు, అదే భగవంతుని అసలైన అభిషేకం. అదే అభిషేకం. ఇంకా తీర్థయాత్ర అంటే ఏమిటి? ఒక్క తీర్థయాత్ర చెప్పి మనం ముగించేసుకుందాం. ఓకే, తీర్థయాత్ర అంటే ఏమిటి? తీర్థయాత్ర అంటే ఏమిటి అంటే మీరందరూ కూడా ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను తీర్థయాత్ర గురించి చెప్తుంటాను, మీకు నచ్చిన కలర్లో మైండ్లో రాసుకోండి. అది మీకు ఒక కలర్ ఇష్టం కదా, ఒక్కొక్కరికి ఒక కలర్ ఇష్టం ఉంటుంది. మీకు నచ్చిన కలర్లో మైండ్లో రాసుకోండి. తీర్థయాత్ర అంటే ఏమిటి? తీర్థయాత్ర అంటే ఏమిటి అంటే నచ్చితే కళ్ళు తెరిచప్పుడు క్లాప్స్ కొడతారు కానీ. ఓకే, తీర్థయాత్ర అంటే ఏమిటి? ఇతరుల కష్టాలను దూరం చేయడం కోసం, ఇతరుల కష్టాలను దూరం చేయడం కోసం నువ్వు చేసే ప్రయాణంలో వేసే ప్రతి అడుగు తీర్థయాత్రే.
ఏ సార్ ఈ మధ్య ఏ తీర్థయాత్రకు వెళ్ళారండి అంటే, అదిగోనండి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీలు పాడై ఒక ఆయన ఉన్నాడు కదండి, ప్రతిరోజు రాత్రి నేను భోజనం తీసుకువెళ్తున్నానండి అన్నారు. అది అసలు తీర్థయాత్ర. కాబట్టి మరొకసారి మురళి గారికి, పెద్దలకి, ఈ గ్రామస్తులకి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.